Thank you for 5 months you blessed us and led us for your glory. Thank you for the 6th month, the first day you are given to enter into your presence of God. Thank you for every brother and sister of God. Thank you for all the families by Pastor. We love you, we honor you, we bless your name. Thank you for answering the prayers of God. Thank you for wiping the tears by Pastor. Thank you for your comfort of God. We bless you, we honor you by Pastor. Thank you Lord for all the things which you have done in our lives. Daddy, we give all the glory and honor to the name. Spirit of the living God, speak to us and Lord, open our eyes for your glory. In Jesus' name we pray, God. Amen. Praise the Lord. Kind to be seated in the presence of God. It is so good to be in the presence of God. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఉండేది చాలా మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. So there is a meeting called Festival of Joy 2025 on the date of October month 22, 23, 24. Pastor T. Zephaniah Shastri, Bereka Apostolic Church, Vizag. So he is going to come to minister in the publicity. So please pray for these meetings and also let me lift up for God's glory. Praise the Lord. Amen. Festival of Joy అని 2025 ఈ యొక్క సంవత్సరంలో అక్టోబర్ నెలలో 22, 23, 24 అంటే ఇది మొదటిసారి ఒక ప్రకటన ఉంటుంది ఇచ్చిండ్రు కాబట్టి. సో పాస్టర్ టి జెఫెనియా శాస్త్రి ఆయన బెరెకా అపోస్తలిక్ చర్చ్ వైజాగ్ పట్టణం నుంచి మన హుబ్లీకి రాబోతున్నాడు కాబట్టి దీని నిమిత్తమై సంఘం అందరూ ఇన్నవారు ప్రార్థన చేయండి. దేవుని మాత్రమై మంచిగా మీటింగ్లు సక్సెస్ అయ్యి ప్రభు దేవుని గణపరచులాగున ప్రభు మైపడేలాగున మనం ప్రార్థన చేద్దాం. మన సంఘంలో ఉన్న ఈసు తర్వాత అబ్బుల్ అనే పిల్లోడు ప్రకాష్ అన్న వీళ్ళందరూ కలుసుకొని ముగ్గురు పోయినసారి పౌల్ ఇమానుయేల్ గారిని పిలిచారు. ప్రైజ్ ది లార్డ్. సో ఈ మంచి సక్సెస్ అయిపోయినాయి. సో ఈసారి ఇతన్ని పిలుస్తున్నారు కాబట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు వీళ్ళని దీవించలాగున మంచిగా ప్రభు నడిపించలాగున. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. God is so good. Dear brother and sister, today we are going to meditate meaning to lifting our hands in the presence of God. అర్థపూర్వకంగా మన చేతులు పైకెత్తేటువంటి అంశాన్ని గురించి మనం చేతులు ఎత్తితే దాని అర్థం ఏమిటో మనం తెలుసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. When we lift our hands, there is something meaning for everything. ఆమె చేతులు మనం ఎత్తినప్పుడు దానికి ఒక అర్థం ఉండేదిగా మనం. So that's why many times we doesn't know why we are lifting hands. మనకు అర్థం కాదు చాలా సార్లు ఎందుకు మన చేతులు మనకు తెలియదు అన్నమాట. హల్లెలూయా. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. చాలా సార్లు నేను అంటా ఉంటా చేతులు ఎత్తండి అని. మీరు అంటా ఉంటుంది ఆరాధనలో దేవుని కొరకు మనం చేతులు ఎత్తాలని. సో ఇవన్నీ ఈ రోజు కొన్ని అంశాలు మనం నేర్చుకున్నట్లయితే మిగతా రోజులలో ఎందుకు చేతులు ఎత్తుతున్నాం అనేది మనకు బాగా అర్థమైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ ఇస్ సో గుడ్. దేవుడు చాలా మంచి. ఈస్ సో వండర్ఫుల్. ఆశ్చర్యకరుడు కదా. సో lifting our hands is the first thing is that means a meaning. It is in prayer and worship and also seeking help from the Lord. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలుగా మన కరాలను మనం పైకెత్తడం అంటే ఒకటి వచ్చేసి ఆరాధన, రెండవది వచ్చేసి ప్రార్థన, మూడవది వచ్చేసి దేవుని యొక్క సన్నిధిని మన దేవుని సహాయాన్ని కోరేదన్నమాట. ఆమేన్. హల్లెలూయా. అందరూ చెప్పాలి హల్లెలూయా. When we are lifting hands unto the Lord, we are telling like this, we are nothing Lord, I need your help. ఆమేన్. నిజంగా మన కరములను మనం పైకెత్తడం అంటే నేను ఏమీ లేని వాడను, ఏమీ లేని దానను ప్రభువా అని అర్థం. నీ సహాయం నాకు కావాలా ప్రభువా. Praise the Lord. Hallelujah. So when we are lifting hands another direction, it says you are praying in the presence of God. ఆమేన్. మరి యొక్క అర్థం ఏంటిదంటే మన చేతులు పైకెత్తేది నుంచి పైకెత్తి చేతులు పైకెత్తి
ప్రార్థిస్తున్నామని అర్థం. Amen. Hallelujah. Hallelujah. So when we are lifting hands and praying, that we are telling that only we are trusting in you, Lord. ఆమె నిజంగా మనం చేతులు పైకెత్తి ప్రార్థిస్తున్నామంటే దానికి అర్థం ఏంటంటే కేవలము ప్రభు మీద మాత్రమే మనం నీ మీద మాత్రమే నేను ఆధారపడిన ప్రభు అని ఒక అర్థం అన్నమాట. Amen. Hallelujah. హల్లెలూయా. When we are lifting hands and worshiping our Lord, that means we are always lifting you, Lord, higher and higher. ఆమేన్. మన చేతులు పైకెత్తి మనము దేవుని ఆరాధిస్తున్నామంటే దానికి అర్థం ఏంటిదంటే ప్రభు అనుక్షణము నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను ఆరాధిస్తున్నాను నాయన. Another words it says we are emptying ourselves. మరొకటి అర్థం ఏంటంటే మనల్ని మనము ఖాళీ చేసుకుంటున్నాము. Only you are the source of my blessing. కేవలం నువ్వు మాత్రమేనైనా నాకు ఆశీర్వాదాలకు మార్గదర్శి. Amen. Hallelujah. God is so good. దేవుడు చాలా మంచి, He's so wonderful. ఆశ్చర్యకరుడు. When we learn these things, వీటిని మనం నేర్చుకుంటున్నాం. so we can trust in God. దేవుని మీద మనం We ఆధారపడాలి. can believe in God. దేవుని మీద విశ్వాసం We ఉండాలి. can see great things happening for God's ఆమె glory. దేవుని మహిమార్థమై గొప్ప కార్యాలు మనం చూసేవారుగా ఉండబోతున్నాం. God is so good. దేవుడు చాలా మంచివాడు. So dear brother and sister, the book of Psalm 134 chapter 2nd verse says, 134 దావీదు కీర్తన 2వ వచనంలో చూస్తే the Bible says like this, lift your hands towards his holy place. ఆమె ఆయన పరిశుద్ధ స్థలములో మన కరములనెత్తి చదవండి అమ్మా ఎవరైనా. పరిశుద్ధ స్థలం వైపు నీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. Amen. Lift your holy hands towards his holy place and praise his name. ఆమె పరిశుద్ధ స్థలం వైపు మన చేతులెత్తి దేవుని స్తుతించాలని మనం When we are చూస్తున్నాం. lifting our hands, మన చేతులను we పైకెత్తినప్పుడు are lifting our hands to the holy place. ఆమె పరిశుద్ధమైన స్థలములో దేవుని మనం చేతులెత్తి దేవుని Why we are ఆరాధిస్తాం. lifting our hands to the holy place? ఎందుకు పరిశుద్ధమైన స్థలములో మన కరాలను మనం To ఎత్తుతున్నామని praise his holy name. దేవుని యొక్క నామాన్ని గణపరచండి. Hallelujah. Hallelujah. To worship him. దేవుని ఆరాధించటానికి, To bless his holy ఆయన name. పరిశుద్ధ నామములో ఆయనను To స్తుతించటానికి, exalt the name of దేవుని Jesus. యొక్క నామాన్ని ఉన్నతంగా ఎత్తి పట్టడానికి God is so good. దేవుడు చాలా మంచి. So we can learn by this basic, we can learn so many things. దీని ద్వారా అనేకమైన అంశాలు మనం నేర్చుకునే వారు ఉండబోతున్నాం. Hallelujah. God is a wonderful దేవుడు God. ఆశ్చర్యకరుడు. God is always in our midst, my dear brother and ప్రతి sister. క్షణంలో దేవుడు మన మధ్య ఉండేవాడుగా ఉండబోతున్నాడు. Praise the Lord. Hallelujah. Hallelujah. Amen. First point is, మొదటి అంశం ఏంటంటే when we are lifting our hands unto the Lord, మన కరములను మనం it పైకెత్తుతున్నాం. is a divine sign of power in our ఆమె life. దైవికమైన శక్తి మనను A తాకబోతావు. sign of divine power. ఆమె యొక్క అది బలమైనటువంటి ఏంటంటే శక్తికి సూచన, సూచన. దైవికమైన శక్తితో నిండుకొనున్న ఒక సూచన. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఊరికే ఎత్తంటే ఎత్తుతున్నాం కరెక్టే, తెలుసుకోవాలి కదా ఎందుకు ఎత్తుతున్నామంటే మొదటి పాయింట్ ఏంటిది, దైవికమైన శక్తి కలిగిన ఒక సూచన అన్నమాట. అది ఎవరిలో ఉన్నది, మనందరిలో ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. It is all within us. It is a sign of divine power. అది దైవికమైనటువంటి శక్తికి సూచన ఇంటా ఉన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Lift your right hand and say now, అందరూ చేయతాలి. Praise the Lord. A divine power is in my ఆమె life. దైవికమైన శక్తి నాలో ఉంటా ఉన్నది. Amen. Hallelujah. హల్లెలూయా. Oh, he is a God of wonderful. ఆమె ఇది ఆశ్చర్యకరుడైనటువంటి దేవుని యొక్క The brother and sister, the Bible says the book of Exodus, నిర్గమకాండము 9th chapter, 9వ అధ్యాయం 29th verse says like this. 29వ వచనంలో Moses and Aaron entered to the palace of Pharaoh, my dear brother and ఆమె మోషే sister. అహరోను ఆ యొక్క ఫరో యొక్క ఆయన యొక్క వెళ్ళినట్టు మనం చూస్తాం. Amen. ఆయన కోటలోకి వెళ్ళిపోయాడు. Praise the Lord. Hallelujah. There we can see in the 10 plagues, this is one plague, my dear brother and sister. వీళ్ళ 10 తెగులును అక్కడ మనం చూస్తా ఉన్నాం. దాంట్లో ఇదొక తెగులు అన్నమాట. Praise the Lord. Hallelujah. Hallelujah. What the Bible says, Moses said like this, I will lift up to the heavenly places my hands and I will pray. There will be no rain in this world. Amen. And also the hail will fall from the highest, from the heaven, the Bible says. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా మోషే అంటా ఉన్నాడు, ఇదిగో నా చేతులు ఆకాశం వైపు నేను ఎత్తబోతున్నాను, వర్షము రాకుండా అది ఆగిపోబోతున్న నరకము, అది కిందికి అగ్ని రాబోతున్నదని చెప్తా ఉన్నాడండి. అంటే నేను ఈయన ప్రార్థన చేస్తే ఏమంటున్నాడంటే, మొదటిగా వర్షము కుమ్మరిస్తాడు దేవుడు, దాంతోపాటు అక్కడ ఏమన్నది, ఒడిగండ్లు కుమ్మరిస్తా. హెయిర్ మీన్స్ ఒడిగండ్లు అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. ద ఐస్ విచ్ ఇస్ ఫాలింగ్ ఫ్రమ్ ద హెవెన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్పండి అందరూ హల్లెలూయా.
So dear brother and sister, he was lifting his hands. ఆమె తన కరములను ఆకాశం వైపు A ఎత్తాడు. divine power was started to work through his హల్లెలూయా. hands. చాలా మందికి ఆరాధనలో చేతులు ఎత్తారంటే ఇట్టే ఎత్తుతారు. ఇట్టే ఎందుకు ఇప్పుడు ఎత్తారు తెలుసా? తెలుసుకుందాం మనం. Praise మాకు the Lord. ఎందుకు ఎత్తాలంటే దేవుని దైవికమైన శక్తి నీ కరములను తాకవు. అందుకే నీ ద్వారాగా దైవికమైన శక్తి వస్తుంది, తాకేది కాదు, నీలో ఉంది ఆల్రెడీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. మోషే ఏమున్నది? వాట్ వాస్ ఇన్ మోసెస్? దేర్ వాస్ ఎ డివైన్ పవర్. ఆమె దైవికమైన శక్తి అతనిలో ఉంది. బికాజ్ ద డివైన్ పవర్ వాస్ దేర్ ఇన్ హిస్ లైఫ్. అతని జీవితంలో దేవుని దైవికమైన శక్తి When I go and pray lifting hands to heaven, నేను ఎప్పుడైతే నా చేతులను పైకెత్తి నేను the ప్రార్థిస్తాను, rain can come, ఆమె వర్షము రావు, the hail can come, ఆమె వడిగళ్ళు it రావు. can fill this earth. My dear ఈ brethren. స్థలాన్ని ఈ భూమిని నింపబోతున్నాదని When I pray once again, మరొకసారి నేను it will ప్రార్థిస్తాను, stop in the name of the Lord. ఆగిపోబోతున్నాయి. Hallelujah. హల్లెలూయా. What a wonderful God we are ఎంత మంచి serving. దేవుని మనం సేవిస్తున్నాం. This whole week, 10 days, what we are seeing, ఆమె ఈ వారం అంతా ఒక 10 ఒక దినాలు 10 రోజు. Amen. Hallelujah. What we are seeing, ఏం చూశాము? we are seeing the whole world was filled with the water. ఆమె యొక్క లోకమంతా కూడా నీళ్ళతో నిండి Heavy rains, my dear brother and sister. భయంకరమైన వర్షాలు ఈ సంవత్సరంలో. So lot of things are happening in this 10-15 days. వీరి యొక్క మే నెల వారంలోనే భయంకరమైన వర్షాలు కుమ్మరింపబడ్డాయి. People are just collapsed by the rain. చాలా మంది పతనమైపోయి చనిపోయిన వారు. Houses are collapsed. అవే ఇల్లులు పడిపోయి ఉంటావు. Amen. Hallelujah. హల్లెలూయా. Ration went away. ఎవరి దగ్గర ధనము లేదండి, రేషన్ People లేదండి. were just left their house and ran away for their ప్రాణాలను life, my dear brother and కాపాడుకోవడానికి వాళ్ళ sister. ఇళ్లను వదిలిపెట్టి పారిపోయిన Sick వాళ్ళు. people are far away, no medicines for ఆమె them, చాలా మందికి మందుల అవకాశాలు కూడా అక్కడ లేవు. no good clothes వాళ్ళకు nowadays. మంచి బట్టలు కూడా అక్కడ లేవు. In our Karnataka, Mangalore side, many people died, my dear brother and sister. కర్ణాటక, మంగళూరు, ఉడిపి ఆ సైడ్ లో గమనించే కేరళకి వెళ్ళి కూడా చాలా మంది చనిపోయారండి. One mother was protected her children for 8 hours. ఆమె ఒక తల్లి వచ్చేసి 8 గంటలు తన యొక్క The slab was fallen in the night. ఆమె యొక్క స్లాబ్ పడిపోయింది ఆమె మీద పడ్డప్పుడు 8 hours. 8 She గంటలు was crying to the people. ప్రియులారా, ఆమె యొక్క తల్లి ఏడుస్తూ Help అంటారు, us. ఆమె దయచేసి సహాయం, Anybody is there? Please help ఆమె us. దయచేసి A సహాయపడండి. small kid was just, he was under that situation. His hand was moving. ఆమె ప్రియులారా, తన యొక్క తల్లి యొక్క చేతి మీద బిడ్డ పడుకొని ఆటలాడుతా ఉన్నది. ఆమె కేకేస్తా ఉన్నది, దయచేసి నన్ను కాదు నా పిల్లలను కాపాడండి అని ఆ యొక్క తల్లి ఆవేదనతో. Friday, people in the afternoon, people came to save them. ఆమె చాలా మంది వచ్చారు ఆ పిల్లలను కాపాడటానికి. శుక్రవారం రోజు మధ్యాహ్నం పూట చాలా మంది వచ్చిండ్రు ప్రేమను, బట్ they cannot save them. ఆమె వాళ్ళని కాపాడజాలలేకపోయారండి. Praise the Lord. Hallelujah. When things happens in our lives, పరిస్థితులు హఠాత్తుగా only వస్తున్నాయి. God can save us. హఠాత్తుగా శోధనలు, హఠాత్తుగా భయంకరమైన The mother పరిస్థితులు was మన protecting. జీవితంలో ఎదురుపడుతున్నప్పుడు దేవుడు మాత్రమే ప్రతి మానవులను కాపాడేవాడుగా ఉండబోతున్నాడు. The mother was a strider level best. ఆమె తన తాయి ఇష్టం ప్రయత్న పట్టాడు తన మగను కాపాడికే. She could not survive. ఆದ್ರೆ ఆకి బతికిಲ್ಲ. The 2 children could not ఆ survive. ఇద్దరు మక్కಳು సహ బతికిಲ್ಲ ప్రియ. Yesterday the funeral was gone. ఆమె నిన్నటి దినము భూస్థాపన. Like this, many things are happening in this ఈ world. దినాలలో హఠాత్తుగా వస్తా ఉన్నాయి మానవ జీవితాలు. My brother and sister, in the Noah time, Noah was not a foolish person. అయితే నోహ దినాలలో నోహ మూర్ఖుడు ఏమాత్రం He was not a foolish person preaching about the righteousness of God. నీతి గురించి నోహ చెప్తున్నప్పుడు ఆయన మూర్ఖుడుగా ఏమాత్రము లేడు. Noah was not a foolish person preaching about the judgment of దేవుని యొక్క God. న్యాయ తీర్పు గురించి నోహ చెప్తున్నప్పుడు నోహ మెంటలోడు కాదు, మూర్ఖుడు కాదండి. People are laughing, saying more Noah. ఆమె దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి వస్తున్నదని నోహ చెప్తుంటే చుట్టూ ఉన్న వారందరూ నవ్వారు. When Noah was constructing the ark, my dear brother and sister, అయితే నోహ ఎప్పుడైతే యొక్క పొడవును కడతా it ఉన్నాడు, took so many months in his life. యొక్క నోహ యొక్క పొడవును కడుతున్నప్పుడు అనేక నెలలు It జరిగిన has took so many years to him. సంవత్సరాలు పట్టాయి యొక్క పొడవును People కట్టడానికి. every day they used to come and laugh against him. ఆమె నిజంగా నోహను చూసి నోహ పెరివాడివా పిచ్చివాడివా దేవుడు చెప్పాడంటే కడుతున్నాడని ఎక్కిరిచ్చి నవ్వారండి చాలా. Because of his obedience. దేవుడి యొక్క మాటకు నోహలో Today, because of our obedience, మన యొక్క విధేయతను బట్టి we are saved by God's దేవుని grace. కృప ద్వారా We are రక్షింపబడ్డాము. protected by this kind of judgment of ఇలాంటి God. న్యాయ తీర్పులు మన కుటుంబాలకు మనకు రాకునేటువంటి దేవుని యొక్క కృపనే ప్రతి మానవులను నిజంగా మట్టికి మన్ను దుమ్ముకు దుమ్ము కాకుండా దేవుడు సంరక్షించి Holy city కాపాడుతాడు. is a blessing city, my dear brother and sister. ప్రాంతము
దేవుని యొక్క కృప, ఏ సముద్రాలు లేవు, ఏవి కూడా లేవు We కాబట్టి are బతుకుతాము. protected by God. దేవుని ద్వారా The కాపాడబడతాము. Bible says, my dear brother and sister, when he lifted his hands to heaven, ఎప్పుడైతే తన చేతులను a పైకి divine power started to touch the దేవుని skies. యొక్క దైవికమైన శక్తి అతని తాకి. Hallelujah, divine power. దైవికమైన శక్తి. ఆయన చేతులు ఎత్తినప్పుడు ఆ దైవికమైన శక్తి మేఘాలను తాకుతా ఉన్నదట. Praise God, hallelujah. Hallelujah. Oh dear brother and sister, when we are lifting our hands unto the Lord, ಯಾವಾಗ ನಮ್ಮ ಕರಗಳನ್ನು ಮೇಲಕ್ಕೆ it ನಾವೆತ್ತಿದ್ದೇವೆ, touches the throne of grace. ದೇವರ ಕೃಪಾ ಸಿಂಹಾಸನ ಮುಟ್ಲಿಕ್ಕೆ The power of the Holy Spirit will lead you. ದೇವರ ಶಕ್ತಿ ನಮ್ಮನ್ನು It ನಡೆಸಲಿಕ್ಕೆ. starts to do signs and wonders for the glory of ఆశ్చర్య God. కార్యాలు, అద్భుత కార్యాలు చేతులు పైకెత్తినప్పుడు ప్రభు చేసేవాడు నవ్వుతున్నాడు. Hallelujah. Hallelujah. One time see your hands. ఒకసారి మన చేతులు చూసుకోండి. రెండు చేతులు పెట్టుకొని చూడండి. చూసుకోండి. చూసుకోండి మా కై నోడుకోరేలా రెండు సార్లు. అయ్యగారు రెండు చేతులు పెట్టు. చూసుకొని చేయని. చూసుకో, బాగా చూసుకో. రెండు చేతులు చూసుకోండి. Amen. These are ordinary hands. ఇవి సర్వసాధారణమైన When we చేతులు. are lifting unto the Lord, ఆయన పైపు మనం it is ఎత్తినప్పుడు turning to extraordinary. అత్యధికంగా జరిగించబోతా ఉన్నాడు. ఒక మార్పాటు కలుగుతా ఉన్నది. ఈ చేతులు ఆర్డినరీ చేతులు. మోసెస్ హ్యాండ్స్ is an ordinary hand. మోషే యొక్క కరములు సర్వసాధారణమైన A divine power was transforming him. ఆమె దైవికమైన శక్తి అతనిలో ప్రవహించింది. There is in you. అది మనలో ఉంటాడు. That power, that time it worked. ఆ యొక్క శక్తి ఆ దినాలలో It పనిచేసింది. is working today. ఈ దినాలలో కూడా పరిశుద్ధ How it is going to work? అది ఏ రీతిగా It జరగబోతున్నది? is working through the power of the Holy దేవుని Ghost. యొక్క పరిశుద్ధాత్మ ద్వారా The జరగబోతుంది. hands are blessed మన hands. చేతులు ఆశీర్వదింపబడాలి. Hallelujah. All glory to Lord Jesus దేవునికి Christ. మహిమ కలుగును గాక. Second, when we lift our hands to the Lord, రెండవదిగా మన చేతులను పైకెత్తినప్పుడు it is an act of faith. ఆమె విశ్వాసానికి ఒక సూచన. Amen. Hallelujah. It is the act of faith. ఒక విశ్వాసానికి ఒక సాదృశ్యము. When you are looking, when you are lifting your hands unto the Lord, ఆమె మన చేతులను మనం పైకెత్తుతున్నప్పుడు we have not seen God. ఆమె దేవుని మనం చూడలేదు. Hallelujah. We have not seen God. దేవుడు ನಾವು ನೋಡಿಲ್ಲ. Just we are lifting our hands to the skies, ఆమె ఆకాశం వైపు ఏదో గుట్టిగా కళ్ళు మూసుకొని చేతులు believing Lord Jesus Christ. యేసయ్య నమ్ముతున్నారు. Amen. Hallelujah. హల్లెలూయా. So these hands are doing something, my dear brother ఆమె and sister. సర్వసాధారణమైన కర్మలు ఏదో కార్యాలు చేయాలి. What must work in your mind? ఆమె మనలో ఏ ఆలోచన రావాలి? What must work in our thoughts? మన ఆలోచనలు ఏ రీతిగా What ఉండాలి? must work in our heart? మన హృదయంలో ఏ The ఆలోచన? act of faith. ఆమె విశ్వాసమైన I'm believing God and lifting my ఆమె నీ hands. దేవుని నమ్మి నా కర్మలను The God one who called me is a faithful నన్ను God. పిలిచిన దేవుడు నమ్మకస్తుడు. Amen. Hallelujah. హల్లెలూయా. So the God one who called me is a faithful ఆమె God. మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మకస్తుడు. That's why because of his faithfulness, ఆతనందు నమ్మికే I'm ముఖాంతరమై lifting my hands unto ನನ್ನ the ಕರಗಳ Lord. ನನ್ನ ಕೈಯನ್ನು ಆಕಾಶమే When we lift our hands to heaven, ఎప్పుడైతే మన చేతులను పైకెత్తుతామో now the divine power is going to enter in you. ఆమె దైవికమైన శక్తి మనలో It's going to work through you to the people. ఆమె అది ప్రజల ద్వారా, అది మన ద్వారా ప్రజలను It తాకబోతుంది. starts to give the victory for the glory అది of చేయని God. మనకు ప్రాప్తించబోతుంది. Amen. Hallelujah. Hallelujah. God is a wonderful దేవుడు God. ఆశ్చర్యకరుడు కదా. By these hands, ఆమె మన కరములతో we will do lot of what we can say delicious foods. ఆమె ఈ చేతులతోటి రకరకాల వంటలు. మా అమ్మగారి చేయంట మా బెస్ట్ ఫ్రెండ్ అంటది ఏమంటది దేవుడు ఉన్నాడంట. through her hands all ladies what will do women dishes, beautiful dishes. Praise the Lord. హల్లెలూయా. Our brother also stand is to do beautiful dishes. Praise the Lord. ప్రియులారా, చాలా వరకు ఉంది హోటల్స్ పెట్టుకున్నవారు, ఇంట్లో కుకింగ్ చేసేవారు, ఒక్కసారన్నా థ్యాంక్స్ చెప్పినావు దేవునికి, నా చేతుల ద్వారా ఇంత మంచి వంటలు తెచ్చున్నావు ప్రభు అని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నవ్వండి ఒకసారి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. హల్లెలూయా. God is so good. దేవుడు చాలా మంచివాడు. The brother and sister, book of Exodus 17 chapter 12 verse says, ప్రియమైనటువంటి దేవునికి బిడ్డలారా, నిర్గమకాండములో మనం 17వ అధ్యాయం 12వ వచనంలో, Moses saw a beautiful picture. Joshua went and started to fight the battle against the Amalekites, my dear brother and sister. యెహోషువ చూశాడండి, నిజంగా అమాలేకులు వ్యతిరేకంగా ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినప్పుడు Joshua was fighting the battles యెహోషువ యుద్ధం ఆడుతున్నాడు. and also is losing the battle, ఆయన యుద్ధంలో ఓడిపోతాడు. but he is in the battlefield. ఆయన యుద్ధంలో ఉన్నాడు. Hallelujah. Hallelujah. Lift your right hand and say, I am in the battlefield. ఆమె నేను యుద్ధ రణరంగంలో ఉంటున్నాను. Every day there is a battle, my dear brother and sister, for me and for you. ఆమె ప్రతి ఒక్కరికి ఉదయం లేస్తున్న యుద్ధాలు ఉంటాయండి. ప్రతిరోజు మనకందరికి
ఆయుధాలు ఉంటాయి అన్నమాట. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బట్ ఇన్ ద బ్యాటిల్ దేర్ ఇస్ అ సీక్రెట్ కీ ఫర్ us. మనకు యుద్ధములో ఒక రహస్యపు తాళపు చెవి. Moses saw the situation. మోసే పరిస్థితిని Moses said to Joshua, యెహోషువ, don't worry about this Amalekites. ఈ అమాలేకుల గురించి యోచించు. Don't worry about the enemy today. The Lord is speaking to శత్రువుల you. గురించి నువ్వు బాధపడబాకండి. దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. Don't worry about your enemy, my dear brothers. నీ శత్రువు సమూహము గురించి చింత చేయబాకండి. Why? Moses said to Joshua, you go to the battle. మీరు యుద్ధానికి వెళ్ళండి. I will go and be in the presence of God. యెహోషువ అంటున్నాడు, మోషే నువ్వు యుద్ధమాడు, నేను దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తాను. When I go and pray lifting my hands to heaven, నేను వెళ్ళి ప్రార్థించినప్పుడు నా కరములను more than 100% the divine power will come upon me. దేవుని యొక్క దైవికమైన శక్తి నా మీదకి That power I will release upon you. ఆ యొక్క శక్తి నీ మీదకి రాబోతా ఉన్నది. That power I will release upon you. ఆ శక్తి నీ మీదకి నేను వదలబోతున్నా. Amen. Through that power you are going to fight the battle. ఆమేన్. ఆ శక్తి మూలకంగా నువ్వు యుద్ధానికి గెలవబోతున్నావు. You will have the victory. ఆమేన్. నీకు జయము రాబోతుంది. We will have the victory. హల్లెలూయా. ದೇವರು ಮಕ್ಕಳಿಗೆ ಯಾವಾಗ ನಮ್ಮ ಕೈಯನ್ನು ಎತ್ತಿ ನಾವು ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇವೋ ದೇವರು ನಿಶ್ಚಯವಾಗಿ ನಮ್ಮ ಯುದ್ಧಕ್ಕೆ ಜಯವನ್ನು ಕೊಡುವನಾಗಿದ್ದಾನೆ. Parents, please pray. Lift your hands to heaven. Pray for your children, my dear brothers and sisters. దేవుని దేవుని బిడ్డల ప్రతి తల్లిదండ్రుల బాధ్యత ఏంటంటే చేతులు పైకెత్తి నిజంగా పిల్లల గర్భఫలాల మీద శాపాలు ఘోషించకుండా కోపపడి వాళ్ళు ఏమని అన్నప్పుడు వాళ్ళను పాడైపో అది ఇదని ఘోషించబాకండి. ఆశీర్వాదాలను వాళ్ళు మీకు పెట్టినా పెట్టకపోయినా చూడకపోయినా గర్భఫలాన్ని మీరు దీవిస్తే మీ గర్భఫలాలు. All the family members, please pray for your husbands. ఆమేన్. ప్రతి ఒక్క భార్యలు తమ భర్తలకు Lift your hands unto the Lord and tell Lord, as they are going for the jobs, let your divine power enter through them. కష్టపడి పని చేస్తున్న భర్తలకు ఇంట్లో కూర్చొని తిరుగుకుంటా కూర్చుండేది కాదు కానీ భార్యలు తిని 3 పూటలు నిద్రపోయేది కాదు కానీ బయట చెమట కాచి కష్టపడుతున్న పురుషుని కోసము మోకాలు ఇంట్లో నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తావు. ఒక తల్లి బాధ్యత, ఒక భార్య బాధ్యత ఇంటున్నది. సంసారికులు ప్రతి ఒక్కరు ఉపవాసాలతో కన్నీటితో ఇంకా మీ భర్తలు మారలే, మీ పిల్లలు మారలే, ఇంకా ఎందుకు మారలేదంటే నీ ప్రార్థనలు ఎక్కడో ఎడారి ఉంటాయి. Pray for all the businesses those who are doing, my dear brothers. వ్యాపారాలు చేసేవారి వ్యాపారాల కోసం How we must pray lifting our hands to heaven. ఆమేన్. ఆకాశం వైపు చేతులెత్తి A ప్రార్థించు. divine power is going to enter in your hand. ఆమేన్. దేవుని యొక్క దైవికమైన శక్తిని ఇంట్లో And then tell to the children, tell to the husband, tell to your life, tell to the family, I release the divine power upon them. చెప్పండి. ప్రతి ఒక్కరు ప్రార్థించే ప్రతి ఒక్కరు భయపడబాకండి. నేను ప్రార్థన చేస్తా, దేవుడు మన పక్షాన కార్యము చేస్తాడని ప్రార్థన సహకారము ప్రతి According to your faith, my dear brother and sister, విశ్వాసం. Holy Spirit is going to work. ఆమేన్. పరిశుద్ధాత్మ He's going to do the signs and wonders. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు When చేస్తాడు. the people finishes their jobs and works, when they come to the house, their face will be happy. ఆమె నిజంగా ఒక మనిషి ఉద్యోగానికి వెళ్ళి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ ముఖాలలో సంతోషం ఆనందం కనబడాలి కానీ మీ ముఖాలు చూసి ఏడుపులుగా ఉండేది ఏమాత్రం ఉండదు. Why that face will be happy, my dear brother and ఆమె sister? ఎందుకు ఆ ముఖాలు సంతోషంగా ఉండవు? Because our prayer has worked through Lord Jesus ఆమె Christ. మన ప్రార్థన కార్యరూపంగా Holy Spirit has worked through you. పరిశుద్ధాత్మ దేవుని Because you lifted your hands to heaven. ఆమె నువ్వు ప్రార్థించావా? You released the power of God. దేవుని యొక్క శక్తిని నీ You blessed them by the word of God. దేవుని ఆశీర్వాదాలు ఘోషించావు. Because you lifted your hands, ఆమె నీ చేతులు పైకెత్తుతాయి. they received the blessings of దేవుని God. ఆశీర్వాదాలు
Praise the ఆమె Lord. నేను జయశాలి. I will have the victory. ఆమె నాకు జయం. I will have the victory. ఆమె నాకు By the జయం. name of Jesus. యేసు By the name of Jesus. Demons will tremble. దెయ్యాలు Wisdom powers will tremble. Sickness will tremble. Weakness will tremble. Because I release the power of God. ఎందుకంటే దేవుని శక్తిని విడుదల When చేశాను. I lift up my hands to heaven, ఎప్పుడైతే నా కరువులను I know that the divine power is going to ఆమె come. నాకు తెలుసు నేను దైవిక A divine power will flow through me. ఆమె దేవుని శక్తి It's going to give the victory. ಅದು ನಮಗೆ ಜಯವನ್ನು ಕೊಡುತ್ತದೆ. Joshua, when he was facing the battle, ಆమె ಯೆಹೋಶುವನು ಯುದ್ಧ the ಮಾಡುವಾಗ Bible says every moment he never had the victory. ఆమె ప్రతి క్షణంలో అతనికి జయము The same thing will happen to us. అదే జరగబోతున్నది. Every time, my dear brother and sister, you cannot see the victory. ఆమె నువ్వు ప్రార్థించినప్పుడల్లా నీకు జయం వస్తుందని అనుకో. Amen. Hallelujah. But God is a true God. దేవుడు సత్యమైన వాడు. When Moses saw that one, మోషే చూస్తాడు. and Aaron and Hur, they started to come and support this Moses, my dear brother ఆమె and మోషే sister. చేతులు కిందికి పోతుంటే యెహోషువ ఓడిపోతున్నాడని ఆరు ఊరోను చూసి వాళ్ళ దగ్గరికి వచ్చారు. వచ్చి వాళ్ళు ఏం చేశారంటే హల్లెలూయా వాళ్ళ భుజాలను ఇచ్చారు. మోషే చేయి పైకి. What we can see in this, దీనికి అర్థం ఏంటి? Moses never called Aaron and Hur. ఆమె మోషే ఆరోనును ఆ యొక్క ఊరును పిలవలేదు. What is our people? మన ప్రజలు Unless they call me, ఆమె వాళ్ళు నన్ను పిలిచారు. unless they tell me, వాళ్ళు చెప్పేంత వరకు నేను ప్రార్థన చేయను. హల్లెలూయా నాకు చెప్పాలని నేను చేస్తా. Hallelujah. సూచే కనుక్కుంటే చాలు నీకు ప్రార్థన చేయండి. హల్లెలూయా. స్వార్థం అన్నమాట. ఎందుకు పోతావు గుడికి? నేను పిలిచిండ్రా అమ్మగారి అన్నదా అన్నందుకు నువ్వు ఎందుకు పోతావు? బాక్స్ నీ ఇక్కడికి వచ్చి నిన్ను పిలిచిండ్రా ఎందుకు పిలిచాలా? పిలుస్తాం ఇంట్లోకి పోయి రండి రండి అని. చేతులెత్తి ప్రార్థన చేసింది. కిందికి దిగజారిపోయి మాటలు దిగజారిపోతా ఉన్నప్పుడు ఆరోను ఊరు చూసిందంట. చూసి మోషనని పిలిచాలా కదా. ఆహా మోషనను చెప్పండి గట్టిగా. పిలవలేదు. అమ్మగారు పిలిచాలా కదా, అయ్యగారు పిలిచాలా కదా. అయ్యో వీళ్ళకున్న హృదయము మనకు ఉండాలి, వీళ్ళకున్న మనసు మనకు ఉండాలి. ఆ స్వార్థము, ఆ కన్నింగ్ నుంచి, ఆ సాతాను యొక్క బంధకాల ఆలోచన నుంచి బయటికి రావాలి మనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మనసు కలిగి వీళ్ళు మోషే దగ్గరికి వెళ్ళిపోయిండ్రో అక్కడ జయం ఇస్తా ఉన్నాడు. 3 people, the Bible says, where 2, 3 gathers in my name. ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామములో చేరి ఉంటారు. Moses, Aaron and Hur, they were 3 people. ఎక్కడైతే నా నామంలో ఇద్దరు ముగ్గురు కూడింటారో వాళ్ళ మధ్య నేను ఉంటాను. హల్లెలూయా. గ్లోరీ బి టు గాడ్. When 3 people gather together, my dear brother, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఆయన నామములో Jehovah God was open the doors of heaven. పరలోక వాకిలు తెరవబోతావు. The power that came from heaven, my dear brother. దేవుని యొక్క శక్తి ఆకాశం Through Moses' hands, he was releasing the power upon Joshua. ఆమె మోషే చేతులు ఎత్తుతారు బట్టే దేవుడైన యెహోవా దేవుని యొక్క సన్నిధి యెహోషువ మీదకి పంపించాడు. మోషే చేతుల ద్వారాగా ప్రియమైనటువంటి బిడ్డలారా, దైవికమైన శక్తి యెహోషువ మీదకి వచ్చిందంట. Amen. Hallelujah. That power is work for the glory of ఆ God. శక్తి పని జరిగించినట్టు. That's what when we are lifting our hands, there is something is going to అందుకే happen. మన చేతులను పైకెత్తుతున్నప్పుడు ఏదో ఒక Devil may be bounding our hands. సాతాను చేతులను బంధిస్తా ఉంటాడు. Today I will release in the name of Jesus. ఆమేన్. హల్లెలూయా. ఆ సంఖ్యలను తెగిపోని నామములో. Praise the Lord. Let me lift our hands మన చేతులను to పైకి receive the victory, జయము to పొందుతాము. have faith in the Lord. ನಾವು ಕೈಗಳನ್ನು ಯಾಕೆ ಎತ್ತಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಬೇಕಂದ್ರೆ ನಾವು ಕೈಗಳನ್ನು ಎತ್ತುವಾಗ ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗೆ ಜವಾಬನ್ನು ದೇವರು ಬೇಗನೆ ಕೊಡ್ಲಿಕ್ಕೆ God is the God who gives the victory, my dear brother and sister. దేవుడే ఇచ్చున్నాడు. ఆయన His జయిస్తాడు. name is Jehovah Nissi. ఆయన పేరు యెహోవా I am the Lord who gives the victory for you. ಆತನು ನಮಗೆ ಜಯವನ್ನು ಕೊಡುವನಾಗಿದ್ದಾನೆ. Praise the Lord. Hallelujah. Victory belongs to the Lord. జయము Victory belongs to the body of Christ. దేవుని సావాసం. Victory comes in the name of Jesus. యేసు నామములో జయము రాబోతావు. Victory comes by the blood of Jesus. దేవుని యొక్క గొర్రెపిల్ల రక్తం మూలకంగా When the presence of God is there, దేవుని సన్నిధి మన మధ్య there is a victory. మనకు జయము ఉండబోతుంది. Faith, how it works? విశ్వాసమే Faith moves mountains. ఆమె విశ్వాసము ద్వారా పర్వతాలను కదిలించబోతుంది. Faith will move our situations. హల్లెలూయా. విశ్వాసం అనేది నీలో పుట్టాలి. అవి ప్రతి పరిస్థితులను కదిలిస్తాయి. Faith will move our circumstances. ఆ విశ్వాసము ద్వారా పరిస్థితులలో మార్పు Faith will make us to have the victory and makes us to walk upon all our circumstances. దయచేసి బయట కూర్చున్న
బాగా వినండి నా My brother and sister, God is so ఇక్కడ good. చూడండి. He's so wonderful. ఆమేన్ హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడై He is the God. నీ విశ్వాసము నీ పరిస్థితులలో నీకు బలం ఇచ్చి శక్తినిచ్చి నడిపించే ఒక మన ఆ దైవికమైన శక్తి ఆ ప్రభు మనకు కలుగజేస్తా ఉన్నాడు. హల్లెలూయా. What a loving God we are serving. ఎంత మంచి దేవుని మనం The సేవిస్తాం. brother and sister, fourth point is, నాలుగో అంశం వచ్చేసి third point is, when we lift our hands unto the Lord, ನಮ್ಮ కరములను మేలెత్తుವಾಗ that will be the habit of prayer. అది ప్రార్థన అలవాటుగా When we ఉంటుంది. are praying in the presence of God, దేవుని సన్నిధానంలో మనం we ప్రార్థిస్తాం. will kneel down, మోకలుగుతాం. we will just close our hands like this. మన కళ్ళను Good, మూసుకుంటాం. that is respect for God. మంచిదే కళ్ళు మూసుకొని ప్రార్థించేది. చేతులన్నిట జోడించేది మంచిది. ఆమె చేతులను అది ఒక మర్యాద. Praise the Lord. Hallelujah. But lifting our hands is another prayer, my dear brother ఆమె and sister. చేతులు ఎత్తి ప్రార్థించేది మరి యొక్క ప్రార్థన. That you are telling that totally I'm surrendering to the Lord. సంపూర్తిగా దేవునికి నేను అప్పగించుకున్నాను ప్రభువా. Amen. Hallelujah. Lifting our hands and praying for the people. ఆమె మనం చేతులు పైకి తీసుకుని ఇతరుల కోసం ప్రార్థించేవారిగా When ఉంటాం. we lift our hands, my dear brother and ನಮ್ಮ sister, కరములను మేలెత్తుವಾಗ we are seeing the divine power will enter to you. ದೈವಿಕವಾದ ಶಕ್ತಿ ನಮ್ಮ ಒಳಗಡೆ We ಚಲಿಸುತ್ತದೆ. will have the victory in the name of the Lord. ದೇವರು ನಮಗೆ ಕೊಡುವನಾಗಿದ್ದಾನೆ. Your prayers will be answered. ನಮ್ಮ ಪ್ರಾರ್ಥನೆಗೆ ದೇವರು ಜವಾಬನ್ನು ಕೊಡಲಿಕ್ಕಿದ್ದಾನೆ. Lift your right hand and say, when I lift my hands, I will receive my answers. నా చేతులు నేను పైకెత్తినప్పుడు నాకు జవాబు రాబోతున్నది. Amen. Hallelujah. The book of 1 Kings 8 chapter 22nd verse says, మొదటి రాజులు 8వ అధ్యాయము 22వ వచనం. And the book of Psalm 28 chapter 2nd verse says, and the book of Psalm 88 chapter 9th verse. This all scripture says like this. My dear brother and sister, Solomon the king, when he was finished the temple of God, సల్మాను మహారాజు తన మందిరము కట్టి ముగించిన the 8th తర్వాత chapter writes like this. 8వ వచనంలో మనం He చూస్తే started, he brought thousands of goats and started to kill and to offer to the living ఆమె God. దేవుడైన యెహోవాకు వేల కొలది గొర్రెలను తీసుకొచ్చి వధిస్తా ఉంటాడు. Cows and goats, and they used to cut it and sacrifice to the living ఆమె యొక్క God. మేకలను గొర్రెలను తీసుకొని అతడు వధిస్తా ఉన్నాడు. నేల కొడది దూడలను పొట్టేలను ఆ పాట ఉంది కదా, అయితే అవి ఆలయం దగ్గర వధించి ప్రభునామాన్ని గణపరచను వధిస్తా ఉన్నాడట. ఆమేన్. హల్లెలూయా. After finishing his sacrifice, తన త్యాగం ముగించిన తర్వాత వధించిన తర్వాత he started to pray in the temple of God. దేవుని మందిరములో అతడు ప్రార్థించడానికి ప్రారంభం. What the Bible says, when he started to pray, all the priests and Leviticus, my dear brother and sister, అతడు ప్రార్థిస్తా ఉన్నప్పుడు ప్రియులారా the presence of God entered to that temple. ఆమె దేవుని యొక్క సన్నిధి అక్కడికి ప్రవేశించింది. Priests never cannot minister. That kind of presence came from heaven. ఆమె దేవుని యొక్క పరలోకము నుంచి సన్నిధి యాజకుడు లోపలికి వెళ్ళలేనంత The సన్నిధి glory ascended upon the temple. దేవుని యొక్క మహిమ ఆ స్థలములో చలించింది. Why? The people given the respect to the Lord. ఆ యొక్క ప్రజలు దేవునికి మర్యాదిస్తా With the ఉన్నారు. whole hearted Solomon started to pray in the presence of ఆమె God. సొలొమోను హృదయపూర్వకంగా అక్కడ బలులను అప్పగిస్తున్నాడు. He prayed in the presence of అతడు God. దేవుని సన్నిధానంలో What he ప్రార్థిస్తున్నాడు. prayed? ఆయన ఏం ప్రార్థించాడు? Jehovah Lord, I pray, if anybody comes from 4 direction in this place, ప్రభువా యెహోవా 4 దిశల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తున్నప్పుడు you must dwell in this place. ఈ స్థలంలో నువ్వు నివాసం చేయాలి. Your name must be there. నీ పేరు ఉండాలి. You must listen everybody ప్రతి prayers. ఒక్కరి ప్రార్థన If వినాలి. they ask for forgiveness, ఒకవేళ క్షమాపణ you కోసం must forgive them. మనం క్షమించాలి. If they ask for the miracles, అద్భుతాల కోసం you must do the miracles. అద్భుతాలు జరిగించాలి. Amen. Hallelujah. Hallelujah. You must answer the prayer. ఇక్కడ చేసిన ఎవరొచ్చి ఇక్కడ ప్రార్థన చేసి ఏం అడుగుతారో వాటన్నిటికీ నువ్వు ప్రభువా జవాబీనైనా అని How సొలొమోను he prayed, the Bible says, he lifted his hands to ఆమె heaven. తన చేతులను పైకెత్తి అతడు He ప్రార్థించాడు. prayed in the temple of God. దేవుని యొక్క మందిరము తాను కట్టించినటువంటి మందిరములో అతడు కరములు పైకెత్తి ప్రార్థించాడు. Amen. Hallelujah. The Bible says, God answered his prayer. దేవుడు తన ప్రార్థనను కేడువనాగి When you lift your hands, my dear brother తమ and sister, కైగలను వేలెత్తువాగా God is going to answer our దేవుడు తమ prayers. ప్రార్థనను He కేడువనాగి cannot stand in heaven. ఆమె నిజంగా ఆయన అదే రీతిగా ఉండడు. He cannot sit in heaven. పరలోకంలో He will open the doors of heaven. పరలోక భాగ్యులు He will come by his presence. ఆమె తన He సన్నిధిలో will move with compassion. కనికరముతో చలి
He will start to heal your broken heart. విరిగిపోయిన హృదయాలను He కట్టబోతున్నాడు. will heal your mind. నిన్న మనస్సును కట్లి. He will have the peace in your life. Glory be to God. Hallelujah. He will have the joy in your life. ఆమేన్. దేవుని సన్నిధానంలో Lift your hands unto the Lord and pray, my dear brothers. ప్రార్థిస్తున్నప్పుడు దేవుని యొక్క సన్నిధి If there పరలోకమైన is unanswered prayers, శక్తిహీనమైన మహిమలను if అనుభవించవచ్చు. there is unanswered prayers, ఇంకా కొన్ని ప్రార్థనలకు జవాబు రాదు. lift your hands and pray. You may not pray it. ఆమేన్. ఒకవేళ ఇంకా ప్రార్థనలకు జవాబు రాలేని స్థితిలలో ఇంకా రాలే అనుకుంటే గిన ఈ వచ్చిన ప్రకారంగా చేతులెత్తి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలకు జవాబియులు గాక. ఆమేన్. హల్లెలూయా. God is so good, my dear brother and దేవుడు sister. చాలా మంచివాడు. So when David says like this, I lifted my hands unto thee, Lord, ఆమేన్. నన్ను కరగరని ఆకాశం and I started to pray into you. నీ దగ్గర నేను ప్రార్థిస్తాను. I lifted my hands, O నా God. చేతులను పైకి I started praying in the presence of దేవుని God. సన్నిధానంలో నేను ప్రార్థిస్తున్నాను. David says, God answered my prayer. దేవుడు నా ప్రార్థన ఆలకించాడు. Solomon, when he prayed, lifted his hands. సొలొమోను తన చేతులు పైకెత్తి And the Lord said like this, I will answer everybody's ఆమేన్. prayer. ప్రతి ఒక్కరి ప్రార్థన నేను వినబోతున్నాను. What a statement, my dear brother and sister. ఎంత గొప్ప సంగతి ప్రభు బయలుపరిచాడు. God sees our heart. దేవుడు ನಮ್ಮ హృదయವನ್ನು ನೋಡು. God has seen the Solomon's heart. ఆ యొక్క సొలొమోను యొక్క హృదయాన్ని ప్రభు చూశాడు. David tried to build the house of God. దావీదు దేవుని మందిరాన్ని కట్టాలనుకున్నాడు. God spoke to David. దేవుడు దావీదుతో David, you said it many, you went to the battles and you killed many people. ప్రియులారా, దావీదుతో అన్నాడు, నీ చేతులు పరిశుద్ధంగా లేవు, అనేక మందిని చంపావు కాబట్టి. It was a blood-shedded hands. అవి రక్తపు కార్చిన చేతులు. What is in your heart, I will honor you. నీ హృదయంలో ఉన్నది నేను గణపరుస్తాను But కానీ through your son, I will make him to build it. నీతో మందిరము నేను కట్టనీయను కానీ నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టిస్తాను The అన్నాడు. brother and sister, when he lifted his ఆమె hands, తన చేతులు పైకెత్తిన David was praising God. ఆమె దావీదు దేవుని David was spending time in the Lord. దావీదు దేవుని సన్నిధానంలో Oh, 7 times he was worshiping the ఆమె Lord. 7 సార్లు దేవుని 3 times he's running to the key, to the presence of ఆమె God. యొక్క 7 సార్లు దేవుని మందిరం 3 సార్లు దేవుని వైపు పరిగెత్తుకొని వెళ్ళి he started lifting his hands. ఆమె హల్లెలూయా తన చేతులను పైకెత్తాడు. Why he is lifting his hands? ఎందుకు చేతులు He is పైకెత్తాడు? praying in the presence of దేవుని God. సన్నిధానంలో ప్రార్థిస్తా ఉన్నాడు. Today onwards, decide yourself. ఈ దినం నుంచి మనం తీర్మానం చేస్తాం. Lord, I lift up my hands and I will start నా praying. కైగలను మేలెత్తి నన్ను ప్రార్థన I empty myself, my master. కర్తని నన్ను ఖాళీ You are prayer answering God. కర్తని నన్ను ప్రార్థనలు కేಳುವ ದೇವರಾಗಿದ್ದೀಯ. Dear brother and sister, when Jesus Christ, when he was in this world, యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయన ఉన్నప్పుడు people started to come to the Lord. దేవుని దగ్గర ప్రజలు నడిచి వస్తారు. For some people, Jesus stretched forth his hand, he started to touch them. ఆమె కొంతమందిని దేవుడు చేతులెత్తి ప్రార్థించి చేతులు పెట్టి ప్రార్థించి స్వస్థపరచుడు. Praise God, hallelujah. He healed the people, my dear brother and అనేక sister. మందిని ఆయన స్వస్థపరిచాడు. Why? ఎందుకంటే He want to show his power. తన శక్తిని He want to prove that I am who I ఆయన am. ప్రత్యక్షపరచడానికి ఆయన ఉన్నవాడు అనువాడు. I am the Lord one who healeth thee. స్వస్థపరచు యెహోవా. Nothing is impossible for God. దేవునికి అసాధ్యమైనది. Today, this year, my dear brother and sister, వీళ్ళరా ఈ దినాలలో maybe this month, we are going to receive the prayer answering from the ఈ Lord. జూన్ నెలలో దేవుడు మన ప్రార్థనను ఆలకించబోతున్నాడు. Unanswered prayers will be answering when we are ఏ lifting our ప్రార్థనలు hands. మనకు జవాబు రాలేదో మన చేతులు పైకెత్తుతున్నప్పుడు జవాబిచ్చువాడు. Definitely, my dear brother and అది sister, ఖచ్చితం. that is a sign of prayer అది answering. ప్రార్థనకు ఒక జవాబు. Let us do it and let us receive it for God's ఆమె glory. మన చేతులెత్తి మనం ప్రార్థించి దేవుని నుంచి మనుషుల నుంచి కాదు పొందుకునే అయినా డైరెక్ట్ గా పరలోకపు దేవుడు ఇవ్వాలి మనం. So fourth thing is, it is an act of seeking God. When we are lifting our hands, ప్రేమన దేవుని బిడ్డలారా, 4వ పాయింట్ వచ్చి మనం 2 చేతులు ఎత్తినప్పుడు దేవుని సన్నిధిని మనం వెతుకుతున్నామని ఒక సూచన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చెప్పాలి అందరూ, హల్లెలూయా. The brother and sister, when we are lifting our hands, that is the divine act of seeking God. ఆమె చేతులు ఎత్తడం అంటే దేవుని సన్నిధిని మనం వెతుకుతున్నామని సూచన. Praise the Lord, hallelujah. God is so good. The book of Psalm 143 chapter 6 verse says, 140 దావీదు కీర్తన 143 దావీదు కీర్తన 6వ వచనం ఎవరైనా చదువుతారా? చూడండి, నీ తట్టు నా చేతులను చాచి ఆమేన్.
See, the scripture says 143, 6th verse. Praise the Lord. The Bible says, "Stretch forth my hands unto thee, my soul thirsteth after thee, as the thirsteth land," says the word of God. ప్రియులారా, అక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, నా చేతులు నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. చూడండి, ఎవరి వైపు చాపుచున్నాడంట? చెప్పాలి, అందరూ ఇప్పుడు మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. So lift your right hand and say, "I'm lifting my hands unto the Lord." నా చేతులు దేవుని వైపు చెప్పండి. ఎత్తబోతున్నాను. ప్రైజ్ రక్తని ప్రైజ్ లిఫ్ట్ చేతులు ఎత్తండి అమ్మా. ఒకసారి ఘోషించాలి, ఎందుకంటే ఈ వాక్యం క్రియ రూపంగా మీ జీవితంలో జరగాలి, నా జీవితంలో జరగాలి. హల్లెలూయా. యేసు రక్తానికి జయం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. I lifted up my hands, O God, that I may receive your strength in my life. ప్రభువా, నీ తట్టు నా చేతులు ఎత్తుతున్నాను, నీ నుంచి నాకు జవాబు రావాలి. Amen, hallelujah. I stretch forth my hands unto thee, Lord. నీ వైపు నా కనుమలను ఎత్తుతున్నాను. See, when he's lifting his hands, he was telling that my soul is thirsting for you. నా ప్రాణము నీ కొరకు తృష్ణ కలుగుచున్నది. When you are lifting your hands unto the Lord, that means you are telling that my soul is thirsting for God. నిజంగా నీ చేతులు ఎత్తుతున్నావు అంటే నీ ప్రాణము దేవుని విషయంలో తృష్ణ కలుగుచున్నది. Amen, hallelujah. That is the sign, that is the thought of David, my dear brother. అది దావీదు యొక్క ఆలోచనలు. What is your thought? ఆమేన్. నీ ఆలోచనలు ఏంటి? You must have these thoughts in your life. When I'm lifting my hands, I'm thirsting for the presence of ఆమేన్. నా God. చేతులు నేను ఎత్తుతున్నప్పుడు దేవుని సన్నిధానంలో నీ పట్ల దాహము కలిగి Only ఉన్నాను. your presence can give me life, oh God. అయ్యా, కేవలం నీ సన్నిధి నాకు Only your presence can heal me, Lord. ఆమేన్. నీ సన్నిధి Only your presence can give me victory, Lord. నీ సన్నిధి నాకు In the presence of mountains will melt like a wax, my ఆమేన్. master. పర్వతాలు మైనం వలె. In the presence there is fullness of joy. ఆమేన్. ఆనందం. Daddy, I'm not having joy in my life, oh God. హల్లెలూయా. Daddy, I'm not having happiness, Daddy. హల్లెలూయా. ప్రభువా, నాకు సంతోషము లేదు, నాకు సమాధానం లేదు, నాయన. I'm not having peace in my life, oh నాకు God. నెమ్మది లేదయ్యా. I'm struggling very much. I'm struggling very much నేను with ప్రయత్నిస్తున్నా. a lot of problems in my life. అనేక సమస్యలు ఎదురుపడతాయి. The brother and sister, because of your struggle, ఈ యొక్క ప్రయత్నాలు what you must do? వేయి Lift చేయాలి. your hands unto the ఈ Lord. చేతులను పైకి ఎత్తి. Daddy, with my whole heart, Lord, I'm seeking you. అయ్యా, నా హృదయపూర్వకంగా నిన్ను వెతుకు. Heal my broken నా heart. విరిగిపోయిన హృదయాన్ని ముట్టి స్వస్థపరచు. What the Holy Spirit, I will send my Holy Spirit, says the word of ఆమేన్. God. ప్రభు పరిశుద్ధాత్మను మన మధ్య. John the Gospel writes like the 16th chapter says, I will send the Holy Spirit for you. యోహాను సువార్తలో అనేటి పరిశుద్ధ పరలోకంలో వాక్యంలో రాయబడినట్టు పరిశుద్ధాత్మ దేవుని నేను పంపి ఆదరణించడానికి ఆదరణకర్తను పంపుతా అంటాడు. ఆమేన్, హల్లెలూయా. I will send the comforter to you. అక్కడ అంటే నేను వెళ్ళి నీకు ఆదరణకర్తను మీ దగ్గరికి When you lift your hands unto the Lord, నమ్మ కైగలను మేలు ఎత్తువా. what happens? You are in the presence of దేవుని God. సన్నిధిలో మనం You are caught by the presence of దేవుని God. సన్నిధిలో పట్టబడి Holy Spirit will come to you. పరిశుద్ధాత్మ He will దేవుడు lead you, my ఆయన master. నడిపించేవాడు. He will bless you and heal your ఆయన brokenness. విరిగిపోయిన హృదయాలను ముట్టి He will స్వస్థపరిచాడు. satisfy you by his presence. తన సన్నిధితో దేవుడు మనల్ని తృప్తిపరిచేవాడు. Hallelujah. Where is the satisfaction? తృప్తి ఎక్కడ ఉంటా ఉన్నది? Family people says there is no satisfaction. సంసారికులు అంటారు మాకు తృప్తియే లేదు. Young people says there is no satisfaction. ఆమె నిజంగా ఎవరి బిడ్డలు అంటారు మాకు తృప్తి. Politician says there is no satisfaction. నిజంగా మనిషికి దేంట్లో ఏ ఒక్కరికి Job people older says there is no satisfaction. ఇంత వచ్చినా కానీ నాకు తృప్తి లేదు. నెమ్మది లేదయ్యా. Business prosperity, no satisfaction. హల్లెలూయా. వ్యాపారస్తులు కూడా ఎంత డబ్బు వచ్చినా సరిపోదు, తృప్తి. In education, no satisfaction. ఆమె చదివే బిడ్డలకు తృప్తి ఉంది. If there is gold and wealth, no ఆ satisfaction. బంగారు వెండిలు ఆస్తులు అంతస్తులు ఉన్నా తృప్తి లేదు. This world cannot give you ఈ satisfaction. లోకము హల్లెలూయా Never give satisfaction. ఒకటి కాబట్టి లోకంలో ఉన్నదంతా సున్నా అంట. ఈ ఏది లోకము కూడా మనల్ని తృప్తిపరచదు. Hallelujah. Hallelujah. That's why David says, when he was telling this word, when he was in the king place. దావీదు ఎప్పుడు చెప్తున్నాడు తెలుసా ఈ మాట? అతడు రాజుగా ఉన్నప్పుడు. What is lacking when he was a king? ఆమేన్, హల్లెలూయా. రాజుకు దావీదుకు ఏ కొరత ఉంటావు? When he was a king, what he was lacking? ఆయనకు రాజుగా ఉన్నప్పుడు ఏ కొరత ఆయనకు ఉంటావు? Nothing was there. ఏమీ లేదు He ఆయన. had a gold, ఆయనకు డబ్బు, he had a wealth, ఆ యొక్క ఆస్తులు he is ఉన్నాయి, having everything. అన్ని కూడా
He's having position. ఆ యొక్క ఒక స్థానం ఉన్నది. Still he says, ఆయన అంటున్నాడు, I will lift up my hands, O God. అయ్యా నా చేతులను పైకి Only your presence there is satisfaction. అయ్యా నీ సన్నిధి మూలకంగా నాకు తృప్తి రాదు. Gold cannot give me satisfaction. అయ్యా Lord. బంగారు వెండి నాకు Wealth never given me satisfaction. ఆస్తులు Lord. అంతస్తులను తృప్తి This position never given me satisfaction, నాకు Lord. గొప్ప స్థానము గౌరవత నాకు తృప్తి Only your presence. కేవలం సన్నిధి. David knew that one. దావీదుకు తెలుసు. When you know personally that one. వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని నువ్వు అనుభవిస్తున్నాని గమనించు. వ్యక్తిగతంగా నీకు నాకు తెలిస్తే ఇటకు నువ్వు చచ్చిపోతావు. Praise the Lord. We are going to die for this. హల్లెలూయా. Every day we want to lift our hands unto the Lord, seeking to have the blessing and satisfaction by His presence. ప్రియమైనటువంటి దేవుని నేను ఇట్టుండాలా అట్టుండాలని ఆలోచనలన్నీ ఆత్మలో నింపబడిన వారికి కోరికలు. నేను ఇంత బ్రతకాలి, నా పేరు ఇంత మోగాలి, నా ఇల్లు ఇంత, నా పిల్లలు ఇంత మోగాలి అనుకున్నావా? అంత సున్నా. జాగ్రత్తగా ఉండండి. నీలో దేవుని ఆత్మ లేదు కాబట్టి లోకములో ఉన్న వాటిని ప్రేమించువాడు నా వాడు కాదు అని క్లుప్తంగా దేవుడు రాశారు. జాగ్రత్తగా. The brother and sister, we need every brother and sister needs satisfaction. ప్రతి ఒక్కరికి ఎంత ఉన్న జీవితంలో తృప్తి లేదు, నెమ్మది లేదండి. Lift your right hand and say, everybody, when I lift up my hands, I will seek God's presence. The presence of God will satisfy me. ఆమె నా కరములను పైకెత్తినప్పుడు దేవుని సన్నిధిలో నేను తృప్తి చెందబోతున్న ఆనందం. Amen. Praise the Lord. Hallelujah. Praise be to God is so good. Hallelujah. He is so wonderful. ఆమె దేవుడు ఆశ్చర్యకరుడు. The brother and sister, fifth point says like this. కైలో When we lift our hands unto the Lord, నా చేతులు నేను పైకెత్తినప్పుడు you are going to obey God's word of God. ఆమె దేవుని యొక్క మాటకు నువ్వు లోబడవు. Amen. Hallelujah. When we are lifting our hands telling that, Daddy, I'm going to have the obedient spirit for the word of God. ప్రభువా నిజంగా నీ వాక్యానికి నేను విధేయత చూపిస్తున్నానని. Amen. Hallelujah. హల్లెలూయా. అందరూ చెప్పాలి, కొంచెం కష్టమే ఇది. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. యేసు రక్తానికి జయం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. The brother and sister, the book of Psalm 119 chapter 48 verse says like this. 19 దావీదు కీర్తన 48వ వచనంలో the Bible says like this. My hands also will I lift you up unto the commandments of God, which I loved you, which I have loved, and I will meditate in the statutes. నాకు ప్రియముగా ఉన్నవి. నీ ఆజ్ఞల తట్టు ఆమేన్. నా చేతులు ఎత్తెదను. చూడండి, నీ ఆజ్ఞల తట్టు నా చేతులను ఎత్తెదను. మనం చేతులు ఎత్తినప్పుడు యోల వైపు మనం ఎత్తుతా ఉన్నాం. దేవుని యొక్క ఆజ్ఞలు మాటల చొప్పున మనము దేవుని మన చేతులు ఎత్తుతా ఉన్నాం. చదువుమా. నీ కట్టడలను నేను ధ్యానించదను. ప్రైజ్ ది లార్డ్. One man of God says like this. ఒక సేవకుడు అంటా ఉన్నాడు, For one time I knelt down every day and completed the whole Bible. ఆమె ఒక సేవకుడు అంటున్నాడు, ఒక్క దినము నేను ఒక్కసారి every day is to read the word of God, kneeling in the presence of God. ఆమె అతడు మోకాళ్ళొంగి దేవుని యొక్క వాక్యాన్ని చదివాడు. ప్రతిరోజు చదివి మోకాళ్ళొంగయా, ఒకసారి మోకాలు వంగి నేను అనిపించిన. What a great respect for the word of God. ఆమెన్. I felt very happy. ఎంతో సంతోషకరంగా ఉంటా ఉన్నాడు. David says, when I am lifting up my hands to God, దావీదు అంటా ఉన్నాడు, నేను ప్రభా నా కరుములను తండ్రి నీ వైపు నేను ఎత్తినప్పుడు ప్రభా నీ ఆజ్ఞలను నేను ఎత్తుకుంటున్నా. అక్కడ దావీదు అంటా ఉన్నాడు ఏంటంటే హల్లెలూయా అక్కడ ఒక నాకు ప్రియమైన నీ ఆజ్ఞకు లోబడి నీ తట్టు నేను చేతులు ఎత్తుతున్నాను అంటావు. I am lifting my hands, taking your commandments, Lord, giving the reverence to your word of God. హల్లెలూయా. నాకు ప్రియమైనటువంటి ఆజ్ఞకు లోబడి నా కరములను ఎత్తి నీకు గౌరవత ఇస్తున్నాను ప్రభువా అని అంటున్నాడు. Brother and sister, if we know the value of the word of God, దేవుడి యొక్క ఆజ్ఞల యొక్క విలువను మనకు తెలిసినట్లయితే we will give respect lifting our hands. ఆమేన్. హల్లెలూయా. ఆజ్ఞలకు విధేయత కలిగి చేతులు పైకెత్తి Many people, my dear brother and sister, చాలా మంది గమనించినట్లయితే some man of God, they throw the Bible. కొంతమంది బైబిల్ ఇష్టం And వచ్చినట్టు, when they are preaching, they will throw the Bible. కొంతమంది అయితే బైబిల్ మీద మొబైల్ పెట్టుకుంటారు. కొంచెం సేవకులు బైబిల్ ఇసిరేస్తారు. వాక్యం చెప్తూ బైబిల్ని ఎట్టెట్ట పట్టుకుంటారు. అర్థం కాదు. మనం కూడా మన ఇష్టానుసారంగా చేస్తూ ఉంటాం. దానికి విలువ అనేది
మనోళ్ళకి తెలియనే తెలియదు. Hallelujah. డేవిడ్ న్యూ ద వాల్యూ ఫర్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది పరిశుద్ధమైన గ్రంథాన్ని బాగా గమనించండి. చాలా మంది యవనస్తులు, మగపిల్లలు కూడా, ఆడపిల్లలు కూడా బైబిల్ మోయటానికి సిగ్గుపడతారు. హల్లెలూయా. మొబైల్ మోసుకొని వస్తారు, మొబైల్లో వాక్యాలు చూస్తారు. అది నిన్ను మోస్తుంది, అది నిన్ను పాడు చేస్తుంది. దీన్ని మోయి, నీ ముసలితనములో ఇది నీకు ఒక దుడ్డు. Dear brother and sister, when we are lifting our hands, we are lifting the commandments of God, raising that one for God's glory. మీరులా దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎత్తిపట్టే వారుగా ఉండాలి. Why we must lift the word of God? ఎందుకు దేవుని వాక్యానికి మనం John the లోబడాలి? Gospel 1 chapter 1 verse says, యోహాను సువార్తలో in the గమనించినట్లయితే beginning was the word, and the word was with God, and the word was God. ఆదియందు వాక్యమునను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే 14th దేవుడై ఉండెను. verse says like this, ఇక 14వ వచనములో, it is dwelling among అది us. మన మధ్య కృపా సత్య సంపూర్ణమే, మన మధ్య నివాసం. God's word dwells in our heart. దేవుని యొక్క వాక్యం మనలో ఉన్నది. God's word dwells in our mind. మన ఆలోచనలు ఉంటాము. God's word dwells in our thoughts. మన ఆలోచనలలో God's word ఉంటుంది. dwells in our soul. ఆమె మన దేహంలో, మన మనసులో, మన హృదయాలు దేవుని యొక్క When it is- వాక్యాన్ని మన భద్రపరచుకునే When it is dwelling in our life, ఎప్పుడైతే ఆ వాక్యము మనలో ఉండబోతామో, what happens to us? అప్పుడు మనకి ఏం జరగబోతున్నది? It will charges us. హల్లెలూయా. అది మనల్ని It will బలపరచబోతున్నది. shape us. అది మనల్ని It will mold రూపాంతరం, us. అది It విరచబోతున్నది. will take care of us. అది జాగ్రత్త It will వహించబోతున్నది. protect us from the evil ఆమె thing. దుష్ట కార్యములు, దుష్టుడు మనల్ని How the young ఆక్రమించగలడు. man will protect his ways. ఆమె యవనస్తులు ఏ రీతిగా తమ నడతను How శుద్ధిపరచుకోగలరంటే, all the believers will protect their ways. ఆమె ప్రతి విశ్వాసులు తమ మార్గాలను ఏ రీతిగా One day పరిశుద్ధపరచుకోగలరు. by the word of దావీదు God. అంటాడు, ప్రభువా, నేను పాపము చేయకూడనట్లు నీ వాక్యము నా హృదయంలో God's word is unchanging. ఆ వాక్యము God మారదు. was the same yesterday, today, and forever. God. ఆ వాక్యము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంది. Yesterday it worked, my dear brother and అది sister. నిన్నటి వరకు Today పనిచేయదు. also it is working. ఇప్పుడు కూడా ఆ వాక్యము Tomorrow is going to జీవమున్నది. work. Tomorrow is going to work. రేపు కూడా పని చేయబోతా ఉంది. God's word is having life. దేవుని యొక్క వాక్యములో జీవము ఉంది. That's why when we are lifting our hands, అందుకే చేతులు ఎత్తుతున్నాను. Daddy, I'm lifting your words, అయ్యా, మన God. కరగని వేలెత్తుతాయి. Your word is ఓ unchanging. కర్తని, నేను వాక్యము Your word is తప్పను. having నిన్న power. వాక్యముని శక్తి Your word of God is having life for the glory దేవుని of యొక్క God. వాక్యములో జీవం. God is a wonderful ఆమె God. దేవుడు శ్రేష్ఠ. Hallelujah. There is that time to read the word of God. ఒక సమయాన్ని కేటాయించుకొని వాక్యాన్ని Is చదవండి. there time to lift your hands with the word of God? బాగా గమనించండి. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్నప్పుడు శ్రద్ధగా, Please. ఆశగా చదవటానికి ఇష్టపూర్వకంగా చదవండి. నాతో మాట్లాడండి, చదవండి. బైబిల్లో దేవుడు ఎక్కడన్నా 2-3 సార్లు నీతో మాట్లాడబోతా ఉన్నాడు. హల్లెలూయా. సర్వసాధారణంగా చదువుకున్న ఆ వాక్యానికి విలువ ఏమాత్రం ఉండదు. Brother and sister, God is so good. దేవుడు చాలా శ్రేష్టమైన వాడు, God is a wonderful God. ఆశ్చర్యకరుడు కదా. I'm lifting your words with my hands, O God. అయ్యా ప్రభా, నీ వాక్యాన్ని నా That పైకి means with my heart I'm lifting you up. ఆమె హృదయపూర్వకంగా నేను ఎత్తుతున్నాను. I'm lifting your name, O God. నీ పేరు నేను The ఎత్తిపడు. Bible says like this, if you honor me, ఆమె I will honor you. దేవుని యొక్క వాక్యంలో మీరు నన్ను గణపరుస్తే నేను నిన్ను గణపరుస్తాను. Saul was disobeyed the word of God. ఆమె సౌలు దేవునికి అవిధేయుడుగా మారాడు. The spirit of God went away from him. ఆమె సౌలు నుంచి దేవుని ఆత్మ వదిలిపెట్టి Evil spirit entered in ఆమె him. దురాత్మలు వచ్చేసాయి. From that day onwards, ఆ దినం మొదలు he was disobeyed God. ఆమె హల్లెలూయా. ఎప్పుడైతే సౌలులో దేవుని ఆత్మ వెళ్ళి దురాత్మలు వచ్చేసా, అతనిలో స్టార్ట్ అయింది ఏంటి? పగ, ద్వేషము, కక్షలు, ఈర్ష్యలు. చెప్పాలి హల్లెలూయా. కోపము, భావోద్రేకము సౌలులో వచ్చేసి. God is so good. దేవుడు చాలా మంచివాడు. That's why David, with his good experience, he says, అందుకు దావీదు ఎంతో I love అనుభవం. your word, O నీ God. వాక్యాన్ని నేను That ప్రేమిస్తాను. is the breath for me. అది నాకు జీవన. That is the life for me, అది Lord. నాకు ఊపిరిపోయే. If there is no word, I'm nothing, my అయ్యా, pastor. వాక్యము లేకపోతే నేను ఏ పార్టీ? Praise the Lord. Hallelujah. హల్లెలూయా. Those who brought the Bible, catch your Bible now. ఆమేన్. బైబిల్ తెచ్చిన వాళ్ళందరూ బైబిల్ ఎత్తండి. Everybody. అందరూ ఎత్తండి. Now you can lift your Bible. Praise the Lord. Yes. ఒకసారి ఇట్ట కాదు, ఒకసారి ఇట్ట ఎత్తండి. Praise be to ఎవరన్నా కొట్టను పోతే God. రప 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 ఎంత శక్తి వచ్చేది. కొట్లాడుకోండి, పోయి కొట్లాడుకోండి, కొప్పులు పట్టుకొని దానికి బాగా పోతాడు. Praise the Lord. Hallelujah. Praise the Lord. నేను చెప్పి బరువు అవుతుందే. తేని వారు నెక్స్ట్ వారం తేండి చిన్నక తేవాలా అంటే నన్ను అడుగు, నేను ఇచ్చే ప్రైజ్. బైబిల్ మీకు చదవని రాకపోయినా ఏం పర్వాలేదు, తప్పే బైబిల్ మనం అయ్యాలి అంతే. బాగా మరి మీకు చదువు రాకపోయినా పర్వాలే. హల్లెలూయా. Tell to the Lord,
దిస్ ఇస్ ద సైన్. చేతులు ఎత్తండి బైబిల్. ఐఎమ్ లిఫ్టింగ్ యువర్ వర్డ్ ఆఫ్ గాడ్ హైయర్ ఓ గాడ్. హల్లెలూయా. నీ వాక్యాన్ని నేను ఉన్నతంగా ఎత్తి ఐఎమ్ రెస్పెక్టింగ్ యువర్ వర్డ్. నీ వాక్యానికి నేను మర్యాదిస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఒబే ద వర్డ్. వాక్యానికి నేను లోబడబోతున్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసు రక్తానికి ఇచ్చే ఒక ఎక్సర్సైజ్ అన్నమాట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గాడ్ ఇస్ సో గుడ్. ఆమేన్. He is so wonderful. ఆశ్చర్యం. Obedience, how it comes, you know, విధేయత ఏ రీతిగా వస్తది? when you read the word of దేవుని God, వాక్యాన్ని చదివి when you start reading the word of దేవుని God, వాక్యాన్ని మనం Holy Spirit is going to speak to you. పరిశుద్ధాత్మ దేవుడు He is going to open your మన eyes. కళ్ళను You తెరవబోతున్నాడు. will see the mysteries. ఆశ్చర్యకార్యం. Amen. Hallelujah. You can see the mysteries from the word of God. దేవుని యొక్క వాక్యంలో రహస్యాలు మనం కనుగొనవచ్చు. So God, with that mysteries, He can touch you, my dear brother ఆ and sister. రహస్యాలతో దేవుడు మనల్ని తాకుతాడు. That's why we must give reverence to that word of అందుకే God. దేవుని వాక్యానికి మనం Sixth point is, when we are lifting our hands, that is the act of worship in the presence of God. ఆరిక మాట వచ్చేసి అది ఆరాధనకు సూచనగా ఉండదు. మనం రెండు చేతులు ఎత్తినప్పుడు ప్రేమన దేవుని బిడ్డరా, ప్రభుని నువ్వు మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతో దేవుని ఆరాధన చేస్తువని ఒక వంతు అంటున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. Dear brother and sister, the book of Psalm 134 chapter 2nd verse says, దావీదు కీర్తనలు గమనించినట్లయితే 134 దావీదు కీర్తన 2వ వచనంలో the Bible says like this, lift up your hands towards his holy place and praise his name. ఆయన పరిశుద్ధాలయములో మీ కరములను పైకెత్తి దేవుని స్తుతించుడని మనం చూస్తున్నాం. యెహోవా నామమునే స్తుతింపబడును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. So we are coming to the house of God every Sunday. ప్రతి ఆదివారం మందిరానికి వచ్చినప్పుడు So we are lifting our hands unto the Lord. వైపు చేతులెత్తి We are worshiping Him. ఆయనను We ఆరాధిస్తున్నాం. are honoring ఆయనను Him. గణపరుస్తున్నాం. So when the Bible, David says like this, దావీదు అంటాడు, so when I come to the house of God, దేవుని మందిరములోకి నేను when I come to the holy place, పరిశుద్ధ స్థలములోకి I'm lifting my hands, O ఆ God, చేతులెత్తి with all my heart, my నా master, with హృదయపూర్వకంగా all my soul, నా ప్రాణముతో with all my spirit, నా ఆత్మతో I'm praising you. నేను స్తుతిస్తున్నాను. Hallelujah. That is the first commandment from the Lord. ఆమేన్. అది దేవుని నుంచి With వచ్చిన all my heart, with all my soul, with all my mind, with all my strength, I must worship the నా Lord. బలము కొలది నా పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో పూర్ణ బలముతో నేను దేవుని స్తుతిస్తాను. Amen. Hallelujah. Can we do that one, my dear brother and sister? Every time when we are worshiping of the Lord, when we sing songs to the Lord, sometimes we must clap our hands. Use your hands for clapping. హల్లెలూయా. నిజంగా కొన్నిసార్లు చప్పట్లు కొడుతూ మీకు హార్ట్ అటాక్ రాకూడదంటే గట్టిగా చప్పట్లు కొట్టేది. సో మనము చేతులు దేవుడు ఇచ్చింది, చప్పట్లు కొట్టాలి. చప్పట్లు కొట్టి ఆనందపడాలి. ఇట్నే ఉండకూడదు. దేవుడి సన్నిధానంలో ఉన్నాం మనం సంతోషంగా చప్పట్లు కొడుతూ, బైబిల్ అంటుందంటే ఆర్భాటంతో దేవుని స్తుతించాలి. హల్లెలూయా. 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 So we can jump and leap in the presence of God. ఆమేన్. దేవుని సన్నిధానంలో ఆరాధన వచ్చినప్పుడు నాట్యం Don't ఆడుతూ see స్తుతిస్తూ here and there. అటు ఇటు చూడవాకండి, పట్టుకొని ఎట్లా స్తుతిస్తుంటారో So గమనించవాకండి. when we see here and there, what happens? We will lose the presence of God. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, నిజంగా ఎవరు ఎట్ట చేస్తుండ్రని ఎటామెటి We will tempt చూడాలి with that మారండి. sin. Praise the Lord. Hallelujah. మనము శోధింపబడమని చూసేదారాగా శోధింపబడతాం. నీ మనసు పాడైపోతుంది, నీ ఆలోచనలు పాడైపోతాయి. ప్రేమన దేవుడు మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. So lift your hands and worship the Lord. మన చేతులు పైకెత్తి మనం దేవుని What స్తుతించాలి. happens, my dear brother and ఆమె sister? ఏం జరగబోతుంది? Doors of heaven will open to you. ఆమె పరలోక వాక్యలు The తెరవబడబోతుంది. presence of God comes. దేవుని సన్నిధి వచ్చినప్పుడు, When it comes, what happens? అది వచ్చినప్పుడు ఏం జరగబోతుంది? Mountains will melt like a wax. పర్వతాలు మైనవలే కరిగి, Whatever the change, whatever the burdens are there in our mind, in our heart, in our body, it will break in the presence ఈ of God. దేహంలో ఉన్న బరువు, కొంతమందికి దేహం ఒళ్ళు బరువెక్కిపోతుంటది. ఆ బరువు, ఆ భారము, ప్రతి సమస్య మైనవలే. దేవుని సన్నిధి వచ్చిన సంఖ్యలన్నీ తెగిపోతాయి. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. Saul and Silas, when they were worshiping the Lord in the jail, ఆమె పౌలు శీలలు చెరసాలలో దేవుని ఆరాధిస్తారు. God was opened his door. దేవుడు తన వాక్యలను తెరిచాడు. From there, the presence of God came. అక్కడి నుంచి దేవుని They సన్నిధి were filled with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడి, What happened for the natural change? ఆమె అక్కడికి ఏమైనా సంఖ్యలు, Amen. Hallelujah. సంఖ్యలు కళ్ళ ముందు తెగిపోయినాయంట. Praise the Lord. With their natural eyes, natural chains are broken down.
how much more in spiritual God can do. Praise the Lord. ఆత్మికంగా దేవుని సన్నిధితో నింపబడినప్పుడు ఎప్పుడైనా ఏమైనా దేవుడు Do చేయటానికి it for the glory of God. సమర్థుడుగా ఉండబోతున్నాడు. Finally, my dear brother and sister, some are there, we don't want. Finally, one scripture says like this: చివరిదిగా మరి యొక్క మాటలు, when we are lifting our hands, మన చేతులను పైకెత్తినప్పుడు you will be a blessing. నువ్వు ఆశీర్వదింపబడతావు. Amen. Hallelujah. హల్లెలూయా. Hallelujah. The book of Luke, the Gospel, 24 chapter 50 verse. లూకా సువార్తలో గమనించినట్లయితే 24 అధ్యాయము 50 వచనం. When Jesus Christ finished his work, when he worked for 40 days after his resurrection in this world, ఆమె 40 దినాలు దేవుడు తన యొక్క కార్యాన్ని పురుషాన్నమైన తర్వాత, చనిపోయి లేచిన తర్వాత 40 రోజులు అందరికి అప్పడతా ఉన్నాడట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. So one day he made him to show to all the disciples. ఆయన అందరికి శిష్యులకు చూపించాడు. Amen. Now listen this carefully. And all disciples and with Jesus Christ, they went to the Olive Mountain. ఆమె ఇక యేసుక్రీస్తు శిష్యులందరూ ఒలీవ కొండ దగ్గరికి వెళ్ళారు. He was spiritually flesh. ఆమె యేసయ్య ఆత్మీయంగా శరీరకంగా ఉన్నాడు. ఆమె ఆత్మలో శరీరకంగా ఉన్నాడు. Disciples were physically. They were moving to the Olive Mountain. What the scripture says? He stood in one place. ఆయన ఒక స్థలంలో నిలబడుకున్నాడు. They were surrounded here. ఆయన చుట్టుముట్టుకున్నారు. And they were talking to him. ఆమె ఆయనతో మాట్లాడుతున్నారు. And he was talking to them. ఆయన వాళ్ళతో మాట్లాడుతున్నాడు. Where? In the Olive Mountain. ఆమె ఒలీవ కొండ దగ్గర. See that scripture. A photo చూడండి, Jerusalem photo. From this side, third one tomb is there. ఆమె అక్కడ చూడండి, మూడోది ఒక tomb ఉన్నది. That is the tomb of Olive Mountain. అది ఒలీవ కొండ ఇంట ఉన్నది. In that there is a one door. కింద ఒక డోర్ ఉన్నది. ఆ డోర్, it is an entering place. అది small one. అది ప్రవేశించేటువంటి స్థలంగా ఉంటా ఉన్నది. There we can see Jesus was, from there he was lifted up. అక్కడ ఒలీవ కొండ నుంచి దేవుడు ఆయన ఆరోహణమయ్యాడు. Before his lifting, my dear brother and ఆయన sister, నిజంగా ఆరోహణమయ్యాడు. the scripture says he lifted his తన hands. చేతులను పైకెత్తాడు. Hallelujah. హల్లెలూయా. He lifted his hands, started to bless all the disciples. ఆమె ఆయన ఆరోహణమయ్యే కన్నా ముందు తన చేతులు పైకెత్తి అందరిని ఆశీర్వదించాడు. Amen. Hallelujah. When we lift our hands, we are going to receive the blessing of God. మన చేతులు పైకెత్తినప్పుడు మనం ఆశీర్వదింపబడము. Wow, how he blessed, my dear brother and ఆయన sister. ఏ రీతిగా ఆశీర్వదించాడు? When he started to bless all the people. అందరికీ చెప్పాడు, మీకు శుభము కలుగును గాక. Amen. Hallelujah. They came out with the happiness, the Bible says. ఆమె వాళ్ళు సంతోషంగా వాళ్ళు వచ్చారంట. They saw Jesus Christ when he finished his word. ప్రభు తన పని ముగించిన తర్వాత, When he finished with the blessings word, ఆశీర్వాదం అనే మాట he ముగించి started to lift up from this place. ఆమె నిజంగా అక్కడి నుంచి ప్రభు They saw ఆహారోణమయ్యాడు. Jesus was lifting up. ప్రభు ఆహారోణమైన వాళ్ళు They చూశారు. saw Jesus is taking up. ఆమె ప్రభు ఆహారోణమైన వాళ్ళు As చూశారు. the aeroplane will take off, will be taking place, he was lifting up. ఆమె ఫ్లైట్ ఏ రీతిగా పైకి వెళ్ళిపోతుంది ఆ The రీతిగా brother and sister, until their eyes can see, they saw Jesus. ఆమె ప్రభు ఆహారోణమై ఆకాశము మధ్యాకాశంలోకి వెళ్ళేంత వరకు వాళ్ళ కళ్ళ చూపులు చూసేంత వరకు యేసయ్య వాళ్ళకి అగుపన్నాడంట. Praise the Lord. Hallelujah. From that time onwards, the Bible says, receive the blessing. They came out from that place with the joy. Where they went? From that place again they went to the place of Mark, the house of upper room. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని వాళ్ళు పొందుకొని, దేవుని ఆశీర్వాదాలు పొందుకొని, మార్తా మరియల ఇంటికి పై మేడ, మార్క్ ఇంటికి వెళ్ళిండ్రు. మార్క్ ఇంటికి పై మేడ గది మీదకి వాళ్ళు వెళ్ళారండి. 10 days they waited there. ఆమె అక్కడ 10 దినాలు వాళ్ళు వేచి Praying in the name of the Lord. దేవుని నామములో ప్రార్థిస్తాము. Daddy, we received your blessing. అయ్యా నీ ఆశీర్వాదాలు మేము We పొందుకున్నాము. want something extraordinary. అయ్యా గొప్ప కార్యాలు మాకు On the Pentecost day, my dear brother and ఆ sister, పెంటెకొస్తు దినాన the doors of heaven was open. పరలోక వాక్యలు The తెరవబడ్డాయి. blessings of Jesus came. ఆమె దేవుని The ఆశీర్వాదం, blessing wind came to that బలమైన place. వీచుగాలి, The fire of God came to that దేవుని place. అగ్ని జ్వాల It started to touch the flames of the lips and the tongue. అనేక మంది ఆ నాలుకలను ముట్టడానికి The ప్రారంభించారు. flames of fire started to move in that place. ఆమె దేవుని అగ్ని They were filled with the Holy Ghost. పరిశుద్ధాత్మతో From నింపబడ్డారు. that day onwards, ఆ దినం మొదలు they are witness for Lord Jesus వారు Christ. దేవునికి సాక్షులుగా బ్రతికారు. Lift your right hand and say, I receive the blessing of God. అందరికీ చేతులు ఎత్తండి. Praise the Lord. దేవుని యొక్క ఆశీర్వాదాలు
నేను పొందుకున్న ప్రైజ్ ఐ రిసీవ్ ద బ్లెస్సింగ్ ఆఫ్ గాడ్. నేను దేవుని ద్వారా ఆశీర్వాదాలు పొందుకున్నాను. ఆఫ్టర్ దట్ మై దే వర్ హ్యాపీ. దాని తరువాత వారు సంతోషపడ్డారు. హల్లెలూయా. హౌ దే వర్ హ్యాపీ బై ఓన్లీ వన్ వర్డ్. ఆమేన్. ప్రియులారా, వాళ్ళు ఏ రీతిగా సంతోషపడ్డారంటే కేవలం ఒక్క మాట They ద్వారా. never see money. వాళ్ళు డబ్బులు చూడలే, They never seen wealth. ఆస్తులను చూడలే. హల్లెలూయా. చెప్పండి అందరూ. They never seen anything. They were happy about God's word. దేవుని వాక్యాన్ని బట్టి వారు You సంతోషం. must be happy by God's word. దేవుని వాక్యాన్ని బట్టి Because of సంతోషం. that, they came with the happiness to one accord. ఆమె నిజంగా వాళ్ళు ఒక్క స్థలములో The చేరారు. power of God hit at that place. ఆమె దేవుని శక్తి ఆ స్థలాన్ని తాకి. Today or tomorrow, ఈ రోజు లేకుంటే that same power దేవుని యొక్క will శక్తి hit our places. మనను తాకబోతుంది. That hit our houses. ఇళ్లను తాకబోతుంది. Hallelujah. That hit our families. మన కుటుంబాలను We తాకబోతుంది. will be no more. We will be changed people. మనం మారిన వారిగా So ఉండబోతుంది. try to lift your hands for God's glory. చేతులెత్తి దేవుని May God add His blessings. దేవుని మాటలు విని. Hallelujah. So let us close our eyes and let us pray. Father, in the name of Jesus Christ of Nazareth, I pray, I release your blessings, Lord. ఈ ఆశీర్వాదాలు As we are going to lift up our hands, my Master, చేతులను పైకి we are going to receive our divine power, O ఈ God. దైవికమైన We are going to receive our faith in our lives. విశ్వాసాన్ని We are going to receive our prayers will be answered. ప్రార్థనలు We are going to seek the kingdom of God. We will be obedient to the word of God. వాక్యానికి లోబడి We will worship the Lord of God. నిన్ను We స్తుతించు. will receive your divine blessings for the ఈ glory of దైవికమైన God. శక్తిని పొందుకునే కృప Bless and use for thy glory, Lord. వ్యక్తి బిడ్డలను ఆశీర్వదించండి. In Jesus' matchless name we pray. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen and amen. Praise the Lord. Let us all stand up.